మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11వ శ్లోకము 9వను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగంలోని ఒక ముఖ్యమైన ఘట్టం. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూడాలని ఆర్తితో కోరగా భగవానుడు దానికి అంగీకరించి ఇప్పుడు తన దివ్య రూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. సంజయుడు ఈ అద్భుత దృశ్యాన్ని ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఈ శ్లోకమర్థమేమిటంటే, సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు: ఓ రాజా, ఆ విధంగా పలికిన తరువాత మహాయోగేశ్వరుడైన శ్రీహరి అర్జునునికి తన పరమమైన దివ్యమైన విశ్వరూపాన్ని చూపించాడు. ఇక్కడ కృష్ణుడిని మహాయోగేశ్వరుడు అన్నారు. అంటే ఆయన సమస్త యోగశక్తులకు అధిపతి అని అర్థం. ఆయన అనుకుంటే ఏదనినా సాధ్యమే. హరి అంటే దుఃఖాలను పాపాలను హరించేవాడు. అర్జునుని అజ్ఞానమనే దుఃఖాన్ని తొలగించడానికి తన ఈశ్వర రూపాన్ని చూపిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని కరుణ మరియు భక్తుని ఆర్తి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. అర్జునుడు ఆర్తితో అడిగాడు, భగవంతుడు కరుణతో ప్రసాదిస్తున్నాడు. ఒక నిజమైన భక్తుడు సిద్ధంగా ఉన్నప్పుడు పరమాత్మ తన స్వరూపాన్ని వెల్లడి చేయడానికి వెనుకాడడు అనే గొప్ప సందేశం ఇందులో ఉంది. ఇది విశ్వాసానికి ప్రతిఫలం దక్కిన అద్భుతమైన క్షణం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఏదైనా ఉన్నతమైన జ్ఞానాన్ని లేదా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ముందుగా మనం దానికి సిద్ధమవ్వాలి. మన అహంకారాన్ని విడిచిపెట్టి శ్రద్ధతో వినయంతో అభ్యర్థించినప్పుడు ఆ జ్ఞానం మనకు ఏదో ఒక రూపంలో తప్పక లభిస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందాలంటే మన వైపు నుండి స్వచ్ఛమైన కోరిక, సంసిద్ధత చాలా అవసరం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.